నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 15 వరకు పాదయాత్రలు చేపడుతున్నట్లు సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు చెప్పారు. తక్షణమే పెరుగుతున్న ధరలను నియంత్రణ చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో ఈ ఏడాది వర్షాలు లేవు, వరదలు రావు అనుకుంటున్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో అకస్మాత్తుగా అంతకంతకు పెరుగుతూ వస్తున్న గోదావరి ప్రవాహంతో లంకవాసులు బెంబేలెత్తుతున్నారు. ముమ్మిడివరం మండలంలో వృద్ధ గౌతమి గోదావరి వరద ఉధృతితో లంక, టానీ లంక, కూనా లంక, గుర్జాప్ లంక గ్రామాలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాలకులు దయతలిచి నదీ కోత నివారణకు చర్యలు తీసుకుని విలువైన భూములు కాపాడాలని కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం 10వ మైలురాయి సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం పూర్తిగా నేలమట్టమైంది. ఉదయం నుండి వర్షపు జల్లులు పడుతుండటంతో రోడ్డు చిత్తడిగా మారి వాహనాలు జారుతున్నాయి. అటువంటి సమయంలో జాతీయ రహదారి 216పై కలకత్తా నుంచి భీమవరం వైపు వెళ్తున్న కంటైనర్ వ్యాన్ ఎదురుగా హైదరాబాద్ నుంచి ఎదుర్లంకకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దిమ్మను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో క్రీడా రంగంలో ప్రావీణ్యం ఉండే యువతకు క్రీడల్లో రాణించే విధంగా పోటీలు నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారి టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా తమ వంతు సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్ఆర్ఐ సతీష్ మీడియాకు వివరించారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ శ్రీశక్తి ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డును పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ప్రతి నెల 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పెట్టిన పోస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మేయర్ కొవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో పెమ్మసాని కృషి వల్ల ఎంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా భోగపురం ఎయిర్పోర్టు గురించి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేస్తే చెయ్యాలి తప్ప ఇలాంటి పోస్టులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటని వైవి సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ అభిమానుల సభను నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అన్నారు. అనుకున్నది సాధించడం కోసం దేనికైనా తెగించేవారన్నారు. తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్షలు చేశారన్నారు. భోగపురం
వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గోపాలపురం టోల్ ప్లాజా వద్ద బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లి గోపాలపురం మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే టోల్ ప్లాజా వద్ద బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బీజేపీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ పరిధిలో గల పొత్తూరి వారి తోటలో నిర్వహిస్తున్న పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొని లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, క్లస్టర్ ఇన్ఛార్జి కొనకొండ్ల సత్యం, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీ వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం రాష్ట్రంలో నెలకొందని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలవండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే పల్లె సింధూర పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూర పంపిణీ చేశారు. పింఛన్లను పంపిణీ చేసేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పల్లె సింధూరకు గ్రామస్తులు పూలమాలలు వేసి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.